హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. సో ఇప్పుడు మనం వైజాగ్ మధురవాడ దగ్గర కార్ షెడ్ జంక్షన్లో ఉన్నామండి. సో ఇక్కడ వింటేజ్ స్పైసెస్ ఒక రెస్టారెంట్ దగ్గరకు అయితే వచ్చేసాను. సో ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో ఫుడ్ కూడా చాలా బాగుంటుందంట. సో ఒక్కసారి మనల్ని ఎలాగో పిలిచారు కాబట్టి నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. సో ఇక్కడ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేసేసి ఎలా ఉన్నాయని మనం చెప్దాం. ఓకే, ఆల్రెడీ మనం లోపలికి వెళ్ళిపోతున్నామండి. సో వెళ్ళే ముందు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సో మూడు కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఎవరైతే టూరిజం వాళ్ళు ఎవరైతే వైజాగ్ వస్తున్నారో సో వాళ్ళు మధురవాడ కార్ షెడ్ దగ్గర వింటేజ్ స్పైసెస్ హ్యాపీగా రావచ్చండి. ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ హ్యాపీగా మీరు విందు చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అసలు వాళ్ళు ఏ విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. చూసారు కదండి, మనం లోపలికైతే వచ్చేసాం. సో అంబియన్స్ చాలా బాగుంది, మీరు ఒక్కసారి చూడొచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా, సింప్లీ సూపర్, చాలా బాగుంది. సో ఫ్యామిలీస్తో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు. సో హ్యాపీగా వచ్చి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ హ్యాపీగా చేయొచ్చండి. ఇక్కడ చూసారు కదా సిట్టింగ్ ఏరియా ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది. సో సిట్టింగ్ చైర్స్, హాయ్ సార్. సో ఫైనల్గా మీ వింటేజ్కి స్పైసెస్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. సో ఏంటి సార్ ఇది వింటేజ్ అంటే ఏంటి, అసలు ఈ బ్రాండ్ ఎలా క్రియేట్ చేశారు? యాక్చువల్గా ఇది నా ఓన్ బ్రాండ్ అండి. నేను చాలా సంవత్సరాలు బట్టి అనుకొని నేను ఒక రెస్టారెంట్ని ఎస్టాబ్లిష్ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. 3 years డిగ్రీ. దాంతోపాటు నా ఇది కూడా అలా పెరిగింది. సో నా ఓన్గా బ్రాండ్, ఓన్గా చాలా సంవత్సరాలు బట్టి నేను అనుకుని ఈ బ్రాండ్ని అయితే నేను ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఓకే, వింటేజ్ అంటే ఓల్డ్ స్పైసెస్, పురాతన కాలం వంటలు అవ్వచ్చు, స్పైసెస్ అవ్వచ్చు. స్పైసెస్ మనం యూటిలైజ్ చేసేది. సార్ యాక్చువల్లీ ఇప్పుడు వైజాగ్ టూరిజం కూడా పెరిగింది కదా. సో చాలామంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఉంటారు, లంచ్ ఉండదు, లంచ్ ఉంటే డిన్నర్ ఉండదు. సో ఇలాగా అన్ని హాఫ్ ఆఫ్ ఉంటాయి. సో మీ వింటేజ్ స్పైసెస్ దగ్గర బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఒక టూరిజం వాళ్ళు వచ్చారంటే ఫ్యామిలీతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో దాని మెయింటెనెన్స్ అది ఎంత ఏంటనేది ఒకసారి చెప్తారా? ఇక్కడ మనకి ఈ స్పాట్ ఈ మధురవాడకు వచ్చేసరికి మనకి ఎక్కువ ఫ్లో బయట నుంచి, ఒరిస్సా నుంచి కావచ్చు, ఓకే, లేకపోతే ఇతర పక్క విలేజెస్ నుంచి కావచ్చు, టౌన్ నుంచి కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఫ్యామిలీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదా ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా కావచ్చు. ప్రతి ఒక్కరికి మనం అనుగుణంగా ఈ రెస్టారెంట్ని తీర్చిదిద్దాం. ఓకే, మనం మార్నింగ్ ఇరానీ టీ మనకి 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఇరానీ టీ స్టార్ట్ అయిపోతుంది 5:30 అండ్ ఒక 1.5 hour గ్యాప్ ఇచ్చి మనకి బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, బ్రేక్ఫాస్ట్ మనకి డైనింగ్ కూడా ఉంది, అట్ ద సేమ్ టైం బయట కూడా మనం సర్వీస్ చేస్తాం. ఓకే, అంటే అన్ని వాళ్ళకి కూడా అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, బాటమ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు మనకి ఎవరికైనా కూడా మన ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, మనం ఇచ్చే మధ్యాహ్నం వెజ్ మీల్స్ కావచ్చు, మనం మినిమల్గా 135 రూపాయలు ఛార్జ్ చేస్తాం. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. వెజ్ మీల్స్ అండ్ నాన్ వెజ్ మీల్స్ రెండు ఉన్నాయి, కానీ మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా వెజ్ మీల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే, మన దగ్గర ఇక్కడికి వస్తే ఇక్కడ లేనిది అనేది ఏమి ఉండకూడదు. టిఫిన్ చేసేటోళ్ళకి ఇరానీ చాయ్ దొరుకుతుంది, ప్లస్ తందూరి కావాలనుకునే వాళ్ళకి రోటీ నుంచి, నాన్ నుంచి అన్నీ దొరుకుతాయి. ఓకే, చైనీస్ కావాలంటే చైనీస్ దొరుకుతుంది. అట్లా సో చూసారు కదండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. సో సార్ మాటల ద్వారా విన్నాం మనం. యాక్చువల్లీ ఇప్పుడు ప్రతి ఒక్క టూరిజం వాళ్ళు కూడా ఎక్కడైనా ఫుడ్ వెతుక్కోవాల్సిన అవసరమే లేదు. సో మధురవాడ పిఎం పాలెం కార్ షెడ్ జంక్షన్ దగ్గర మన రెస్టారెంట్ అయితే ఉంది. సో రెస్టారెంట్ పేరు కూడా మళ్ళీ చెప్తున్నాను, వింటేజ్ స్పైసెస్. సో ఒక్కసారి సార్తో మాట్లాడడం జరిగింది. ఒకసారి కిచెన్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకుని వచ్చేద్దాం. ఓకే రండి సార్.
సో ఫైనలీ కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. సో హాయ్ సార్. సో చాలా నీట్గా ఉంది సార్ కిచెన్ అయితే మీది. సో ఒకసారి నాకు మా ఆడియన్స్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఏంటి సార్ ఇంత పెద్ద పెద్ద ఫ్రిడ్జెస్ ఉన్నాయి? ఇది మనకి డబల్ డోర్ ఫ్రీజర్ అండి. యాక్చువల్గా మనం నాన్ వెజ్ కానీ ఏవైనా ఇందులో స్టోర్ చేసుకోవటానికని మార్కెటింగ్ ఇది ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే. దాని తర్వాత ఇది ఓస్కీ కంపెనీ అండి. నార్మల్గా బయట నుండి తెప్పిస్తాం, జర్మన్ మేడ్. అండ్ దెన్ దీని దగ్గరికి వస్తే 4 డోర్ రిఫ్రిజిరేటర్ అండి. ఇది మనం ఏమైనా చేసుకునేటప్పుడు గ్రేవీస్ కానీ ఇవన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇది ఫుడ్ పికప్ కౌంటర్ ఏరియా. ఏమైనా ఫుడ్ రెడీ అయినప్పుడు ఆ ఫుడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఫైనలైజ్ చేసి మనం రెస్టారెంట్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే. చూసారు కదండి, ఇదంతా లైవ్ కిచెన్ సార్. లైవ్ కిచెన్ ఓకే. మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు మన ముందే వీళ్ళు చాలా ఫాస్ట్గా చేసేస్తారు సార్. నెక్స్ట్ ఇంకొకటి, చాలామంది కస్టమర్స్కి ఏంటంటే చాలామంది వెయిటింగ్ అంటే చాలామంది చికాకు పడుతుంటారు. సో కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన వితిన్ 5 to 10 minutesలో మనం ఏమైనా? లేదండి, మనం యాక్చువల్గా 20 minutes తీసుకుంటాం ఒక ఆర్డర్కి. ఎందుకంటే మనం ఏమీ కూడా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేది లేదు. అంత లైవ్ ఆన్ దట్ టైం. ఓకే. మనకి ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ మెజెస్టిక్ వచ్చింది అనుకోండి, అప్పటికప్పుడు చికెన్ తీసుకొని కట్ చేసి మ్యారినేట్ చేసి బ్యాటర్ వేసి ఫ్రై చేసి డిష్ చేసి ఇస్తారు. అందుకని మనకి మినిమం 20 minutes పడుతుంది. ఓకే. ఈ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళకి అర్థం అవ్వాలి ఏ పాటికి. ఎస్. సో చూసారు కదండి, ఏది కూడా స్టాక్ అనేది అయితే ఉండదంట. సో అంతా కూడా లైవ్ కిచెన్, అంటే లైవ్లోనే మనకి ఏదైనా మనం ఆర్డర్ ఇచ్చామనుకోండి, సో ఆయన మొహమాట లేకుండా చెప్పేస్తున్నారు 15 to 20 minutes అయితే ఈజీగా టైం పడుతుందండి. ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన కస్టమర్ తినిన తర్వాత సో మళ్ళీ ఇంకొక కస్టమర్ని పట్టు రావాలే తప్ప సో బాగాలేదని చెప్పకుండా వెళ్ళిపోవడం అనేది కాదు అని ఆయన కాన్సెప్ట్ అదే. సో 1+1 లాగా. సో ఒక కస్టమర్ వచ్చారంటే ఇంకో కస్టమర్తో పాటు ఆ కస్టమర్ కూడా తీసుకొని రావాలి. సో బాగుంది సార్ మీ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. సూపర్ సార్. ఇది ఏంటి సార్ ఒకసారి? యాక్చువల్గా ఇది తందూరి అండి. ఇది తందూరి అండ్ బిర్యానీ